అందరికీ నమస్తే అండి. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ మరియు కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నేను వాసు ఏలేటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకి వారు తయారు చేస్తున్నటువంటి మేనిఫెస్టోలో జయహో రథసారథి డిమాండ్లను చేర్చాలనేటువంటి నిర్ణయం తీసుకుని జయహో రథసారథి కమిటీ ద్వారా ఆయా పార్టీలను కలవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అయినటువంటి జమ్మలమడక నాగమణి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మరియు ఉభయ గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్, రాష్ట్రంలో డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులపై, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు డ్రైవర్లు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాలపై ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎవరు కూడా డ్రైవర్లను గుర్తించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి డ్రైవర్ల సమస్యలను తీసుకెళ్లాలని ఈరోజు మేడం గారికి వినతిపత్రం అందించడం జరిగింది. చిన్న 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 వాహనాలకు ఓనర్ కమ్ డ్రైవర్లుగా కొనసాగుతున్నటువంటి ఆటో మరియు క్యాబ్ ఇలాంటి వాహనదారులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. దానికి మేము మాకంటే చిన్న వాహనాలు చిన్న డ్రైవర్లను గుర్తించినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా డ్రైవర్లను గుర్తించలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లైసెన్సే ఆధారంగా బ్రతుకుతున్నటువంటి, తిరిగి వస్తామనే గ్యారంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి డ్రైవర్లను కూడా గుర్తించాలని ఈరోజు మేడం గారికి రిప్రజెంటేషన్ అందించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో జయహో రథసారథి డిమాండ్లను చేర్చాలని మేము మా ప్రతిపాదనలను మేనిఫెస్టోలో పెట్టాలని వినతిపత్రం అందించడం జరిగింది. మీరు చూసే ఉంటారు, ఎంతోమంది ప్రమాదాలకు గురై కాళ్ళు పోయి చేతులు పోయి టోల్గేట్ల దగ్గర, మనం ప్రయాణించే టోల్గేట్ దగ్గర మనం ఇచ్చే 5 కోసం 10 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ప్రభుత్వాలు గుర్తించగా, ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందక. సహజంగా మీరందరూ కూడా గమనించాలి, కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ప్రజలంతా ప్రాణభయంతో ఇళ్లకు పరిమితమైతే ప్రజలకు ప్రాణవాయువు అందించి, ప్రజలకు నిత్యావసర అత్యవసర సరుకులు తరలించి, ప్రజలకు ఎనలేని సేవలు అందించినటువంటి డ్రైవర్లను అలాంటి సమయంలో కూడా గుర్తించలేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా డ్రైవర్ల కష్టాన్ని గుర్తించి డ్రైవర్లకు గుర్తింపునివ్వాలని, డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా సమస్యల్ని వినతిపత్రం రూపంలో మేడం గారికి ఈరోజు అందించడం జరిగింది. అలాగే మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే మా సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కూడా చేయడింది. రాష్ట్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 60-70 లక్షల డ్రైవర్లు లైసెన్స్ ఆధారంగా జీవనాన్ని కొనసాగినారు. అలాగే జిల్లాలో సుమారు 1,000 మంది సభ్యులు ఈ లైసెన్స్గా జీవనం సాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అటువంటి సహాయ సహకారాలు అందక మాతోటి డ్రైవర్లకు మేము అసోసియేషన్ ద్వారా తల చేతనైన చేసుకుంటూ ఎన్నో భావంతను అందించబడుతుంది. ప్రభుత్వాలు ఇప్పుడైనా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని మా సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు జయహో రథసారథి రాష్ట్ర అధ్యక్షులు ఏలేటి వాసు గారు డ్రైవర్స్ అసోసియేషన్ తరపున ఉండే సమస్యలన్నీ చెప్పడానికి అందరి నాయకుల్ని కలిసినట్టుగా నా దగ్గరికి కూడా వచ్చి వినతిపత్రం అందజేశారండి. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా చాలా వరకు నిజమే కదా, డ్రైవర్లు ఇన్ని కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి కూడా కొన్ని జరిగితే బాగుంటుంది అని మా తరపున చెప్పమన్నారండి. నేను కూడా పెద్దలందరినీ కలిసి ఇక్కడ లోకల్లో ఉన్న మా కన్నబాబు సార్ని కానీ, అలాగే మాకు సివిల్ సప్లైస్ చైర్మన్ గారిని కానీ, అలాగే మా పార్టీ పెద్దలను కానీ, ఇతర పెద్దలందరినీ కలిసి వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాలు, ఈయన చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్తానండి. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారనే నేను అనుకుంటున్నాను. ఆయనైతే ఒక విషయం చెప్పారండి, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే కుటుంబానికి ఒక రక్షణ ఉంటుంది అని వాళ్ళు అడిగారు. ఆ విషయం అయితే ఇన్సూరెన్స్ కట్టమంటే నెల నెల కట్టడం అంటే వాళ్ళు చేయరు. మీరు వాళ్ళది లైసెన్స్ రెన్యూవల్ చేసేటప్పుడే
దానికి 200, 300 పెంచి మీరు పెంచినా పట్టినా పర్వాలేదు. దాన్ని బట్టి కడితే అందులోంచైనా తీసి మాకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. అది కూడా చాలా బాగుందనిపించింది నాకు. వాళ్ళకొక రక్షణ కల్పించడానికి ఉంటుంది కుటుంబాలకని. నా వంతుగా నేను వీళ్ళిచ్చిన రిప్రజెంటేషన్‌ని, వీళ్ళు చెప్పిన మాటల్ని నేనన్నీ విన్నాను. దాన్నన్నీ కూడా నేను పెద్దలకి తెలియజేస్తాను. పెద్దలు కూడా సానుకూలంగా స్పందిస్తారని నేను భావిస్తున్నాను. ఇదెందుకంటే దేశంలో ఉన్న ఎంతో మందికి సంక్షేమాలు అందిస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి గారు, అలాగే ఇప్పుడు ఇందాక వాసు గారు చెప్పినట్టు కారు డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ ఇస్తున్నప్పుడు ఇంత మనకి సమాజంలో ఎంతగానో ఉపయోగపడుతున్న సరుకు రవాణాలు గానీ, ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం అన్నీ చేర్చగలుగుతున్నారు వీళ్ళకంటే, వాళ్ళకి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నానండి. నేను ఈయనిచ్చిన ఈ రిప్రజెంటేషన్ తీసుకొని పెద్దలకి నేను అందజేస్తానని తెలియజేస్తున్నాను.